హాయ్ ఫ్రెండ్స్, నేనైతే పూల్ మక్కాని కర్రీ చేశానండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం చేయడం అయితే. నేనైతే మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్న కర్రీ అయితే చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి కర్రీ. వీటిని అయితే తామర గింజలని కూడా అంటారు. బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. పూల్ మక్కాని కొంచెం 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. టేస్ట్ అయితే నాకైతే చాలా నచ్చేసింది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీ మీకు కూడా నచ్చుతుంది. ఇవి వచ్చేసి కొంచెం ఆయిల్, ఆ బౌల్లోనే మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలండి. ఆనియన్స్ అయితే చాలా ఫ్రై కావాలండి. అంతలోపు అయితే కొన్ని టమాటాలు, ఒక 2 టమాటాలు తీసుకొని ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. కొంచెం అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఇలా కావాలండి. గోల్డెన్ కలర్ అయ్యాక ఇప్పుడైతే మనం బిర్యానీ ఆకు వేస్తున్నాను. ఒక 2 బిర్యానీ ఆకు తీసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీ చపాతీలోకైనా బిర్యానీకైనా చాలా బాగుంటుంది. అన్నంలోకైనా బాగుంటుంది. ఇప్పుడైతే నేను టమాటో ప్యూరీ వేసాను. టమాటా ప్యూరీ బాగా కలిపాక ఇప్పుడైతే కొంచెం పసుపు, కొంచెం కారం, సాల్ట్ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి. ఇప్పుడైతే బాగా కలపండి గ్రేవీకి పట్టేలాగా. కొంచెం పెరుగు తీసుకోవాలి. 1 కప్పు పెరుగు వచ్చేసి పెరుగునైతే మంచి ఇలా గిల కొట్టుకొని పెరుగు పోసుకోవాలి ఒక బౌలు. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. లైక్ చేయండి. ఇంకా వచ్చేసి కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపాక కొంచెం మగ్గాలి. బాగా